నేను చిన్నగున్నప్పుడు జాతరల కాడ పులి వేషం కట్టినోళ్ళను చూసి మస్తు భయపడుతుండే. నిజంగానే పులిగానొచ్చిందా అని గజ గజ వణుకుతుండే. ఇప్పుడంటే ఏషాలేసేటోళ్ళు తక్కువైనరు. పట్నం దిక్కు బోనాల పండుగ అప్పుడు యాన్న ఓ కాడ పులి వేషం కట్టి కానొస్తేనే మహాభాగ్యమైంది. మరి అసొంటి అంతరించిపోతున్న అరుదైన కళను ప్రదర్శిద్దామని గీడొక ఎమ్మెల్యే సాపు వేషం కట్టిండు. మరి ఆయన ఎందుకు కట్టిండు, పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో చూద్దామా మరి. ఓ ఎడిటర్ అన్నా, ఆ కళాఖండాన్ని ఈడువేయిగా. అందరు వచ్చినట్టే గదా. వీడియోగ్రాఫర్ అన్నలు కెమెరాలు షాల్ చేసినట్టే గదా. విలేకరు అన్నలు అందరూ తయారున్నట్టే గదా. అందరు తయారే అన్నా. మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చుడే ఆలస్యమిగా. ఆ చేతులున్న సామాన్లు కింద పెట్టరాదు. అబ్బబ్బా, అన్న పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా? సూపర్ అన్నా, నువ్వు తోపు పో. చిరుతపులి కూడా అట్నుండి అటే పోతుంది నీ లోపటున్న టాలెంట్ ను చూస్తే. వామ్మో, గాండ్రించకే అన్న. అడవిల జీవాలన్నీ కూడా గుబులు పడతాయి. చలికంటే ఎక్కువ నీ గాండ్రింపుకే గజగజవానికి నిద్ర కూడా పట్టకుంటైతది కావచ్చు వాటికి. గీ అన్న గింత కష్టపడి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఎనికమాలున్నోళ్ళు శానా లైట్ అన్నట్టే చూస్తున్నారు. మరి గీ అన్న ఎందుకు ఇంత టాలెంట్ ను కెమెరాల ముంగట చూపెడుతున్నాడంటే, అన్న పేరు శరద్. మహారాష్ట్ర దిక్కు జున్నూరు నియోజకవర్గం నుంచి శివసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే. వాళ్ళ నియోజకవర్గంలో చిరుతపులులు జయంగా 3 నెలలనే 55 మంది జీవిడిచిండ్రట. గ్రామసింహాలు గ్రామాలల్ల తిరిగినంత అలకగా చిరుతపులులు ఊళ్ళ మీద పడి ఆగం చేస్తున్నాయట. రైతులు పొలాలకు పోకుంటే ఎత్తున్నాయట. జనాలు తొవ్వల మీద తిరగకుంటే ఎత్తున్నాయట. ఇంత కథ నడుస్తున్నా పువ్వుపాటి సర్కారుకు చెవున పేను వారినట్టు కూడా అయితలేదట. ఏండ్ల సంధి గోసలు పడుతున్నాం, అయినా పట్టించుకుంటలేరని అసెంబ్లీయాల్ల ఈ తీవ్ర టాలెంట్ చూపెడదామని ముంగట పడ్డాడు ఎమ్మెల్యే శరదన్న. ఏషంగట్టి సభా ప్రాంగణంలో సమస్యను రక్తిగట్టిచ్చిండు. చిరుతపులులకు కొంచెం అటు ఇటుగా టాలెంట్ నంతా చూపెట్టిండు. కమలం సర్కార్ ఎంబటే సమస్యను కాకావికలం చెయ్యాలని కుతికేంత ఓంగ డిమాండ్ చేసిండు. చిరుతలను బట్టి చిరుతల ఫ్రీ విలేజ్లను చెయ్యాలని భీష్మించిండు. అన్న టాలెంట్ ను చూసి నియోజకవర్గం జనాలు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయితాండ్రో గాని, అధికార పార్టీలైతే చిరుతల జాడకు శరదన్ననే వంపాలని సెటైల్ రేసుకోవట్టిండ్రు. ఓటర్ల కోసం వినూత్న ఆలోచన చేసుట్లా ఈ అన్న ఒక ఆకు ఎక్కువే చదివినట్టున్నాడని అనుకోవట్టిండ్రు వార్తలల్లా అన్న టాలెంట్ చూసినోళ్ళు.